హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఆలు ఎగ్ కర్రీ చేయబోతున్నాను. ఆలుతో ఎగ్ నేనైతే బిఫోర్ మ్యారేజ్ అసలు ట్రై చేయలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ వల్ల నాకు అలవాటు అయిపోయింది. ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్ చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఎగ్స్ని, ఆలుని బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఆలు ఇంకా ఎగ్స్ని కలిపి ఒకేసారి బాయిల్ చేస్తున్నాను. ఆలును ఇలా హాఫ్ కట్ చేసుకొని వేసుకుంటే ఆలు ఎగ్స్ ఈక్వల్ టైంలో ఉడికిపోతాయి మంచిగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని ఇవి కొంచెం వేగాక ఇందులోకి పచ్చిమిర్చి, ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ ఎక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఆలు కర్రీ చేసేటప్పుడు ఆనియన్ ఎక్కువగా వేస్తే కర్రీ బాగుంటుంది, టేస్ట్ కర్రీ కూడా చిక్కగా ఉంటుంది. ఇక్కడ 2 టమాటాలను వేసుకున్నాను నేను. ఇలా చిన్నగా కట్ చేసుకొని టమాటాలను కూడా వేసి మంచిగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పసుపు కూడా వేసి మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మంచిగా ఉడకనిచ్చుకోవాలి. టమాటా మెత్తగా ఉడికిపోతుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎగ్గు, ఆలు ఇలా పొట్టు తీసేసుకుంటాను. చూడండి, 20 మినిట్స్ తర్వాత ఆలు, ఎగ్గు ఎలా పొట్టు వచ్చేస్తుందో. ఆలు, ఎగ్గు పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక మూత తీసి కర్రీ చూస్తే మంచిగా టమాటా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి చిల్లీ పౌడర్, సాల్ట్, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులోకి మనం బాయిల్ చేసుకున్న ఆలుని స్మాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా చేయితోటి అంటే స్మాష్ అయ్యేలాగా ఉడికించుకోవాలి ఆలుని. అప్పుడు కర్రీ చిక్కగా గ్రేవీ లాగా మంచిగా ఉంటుంది. మంచిగా మిక్స్ చేసుకొని మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు మంచిగా గ్రేవీ చిక్కగా ఉంటుంది. చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో, ఇలా ఉండాలి. రైస్లోకి అయినా, రోటీలోకి అయినా, చపాతీలోకి అయినా చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకొని మంచిగా ఇందులోకి వేసుకోవాలి. మనం ఎక్కువగా టమాటా ఎగ్ కర్రీనే చేసుకుంటాం కదా, ఇలా ఆలుతో ఎగ్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేసి చూడండి మీరు కూడా, ఎప్పుడైనా ట్రై చేయకపోతే. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.